హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్ఎల్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ ఎగ్ పరాటా అండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. నేను 2 ఎగ్స్ని తీసుకున్నానండి. టేస్ట్కి సరిపడా ఉప్పు, కొత్తిమీర, గరం మసాలా, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకండి. ముందుగా నేను ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి, అలానే కరివేపాకు, ఉప్పు, కొత్తిమీర, గరం మసాలా, వీటన్నింటిని బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. వెజిటేబుల్స్కి బాగా పట్టిందండి. ఇప్పుడు ఎగ్స్ని బ్రేక్ చేసి ఇందులో వేసుకున్నామండి. ముందే మనం ఎగ్ వేసిన తర్వాత వేసుకోవచ్చు, కానీ మసాలా అయితే సరిగ్గా మిక్స్ అవ్వదండి. అందుకని ముందుగానే మిక్స్ చేసుకొని తర్వాత వేసుకుంటున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు ఇలా పెద్దగా చపాతీలాగా చేసుకున్నామండి పిండిని. దీన్నంతా ఆయిల్ పట్టిద్దామండి. ఇప్పుడు పిండి మీద చిన్న చిన్న లేయర్గా కట్ చేసుకుందామండి. ఇప్పుడు ఒక్కొక్క లేయర్ని దీని మీద వేసుకుందామండి. 2 లేయర్ని అంతా ఒకదాని మీద ఒకటి వేసుకొని ఇప్పుడు ఇలా చుట్టేసుకుందామండి. ఇలా చపాతీలాగా చేసుకున్నామండి. వీటిని పెన్ను మీద కాల్చుకుందాం. చూడండి, దీన్ని పెన్ను మీద కాల్చుకున్నామండి 2 వైపులా. చూడండి ఎంత లేయర్లుగా రిలీజ్ అయింది. ఇప్పుడు దీని మీదకి మనము ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఉడిగుడ్డుని కూడా వేసుకుందామండి. ఇలా లేయర్లుగా వచ్చినప్పుడే అండి మనకి దీని ఫ్లేవర్, ఎగ్ ఫ్లేవర్ అనేది బాగా పట్టుకుంటుందండి. కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఒకవైపు వేసుకున్నామండి, మళ్ళీ రెండో వైపు కూడా అలానే వేసేసుకున్నామండి. చూడండి, 2 వైపులా ఇలా కాల్చుకోవాలండి. దీన్ని ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, పిల్లలకి ఎంతో ఇష్టమైనటువంటి ఎగ్ పరోటా రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే కామెంట్ కూడా పెట్టండి.